హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్వి వ్లాగ్స్. ఈరోజు వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అండి. ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అండి. బ్లౌజ్ని మెయిన్ వైపు పెట్టుకొని లైనింగ్ దానిపైన పెట్టి మనం టక్స్ ఇచ్చాం కదండి, మిడిల్లో టక్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టుకొని చూసుకుంటూ టాప్ స్టిచ్ వేసుకోవాలండి. లూజ్ కుట్టు వేసుకోవాలి. పైన షోల్డర్ పైన నీట్గా బ్లౌజ్ పెట్టుకొని వేసుకోవాలండి. లాంగ్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. మిడిల్లో టక్స్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా కింది వైపు ఒక కుట్టు వేసుకోవాలండి. క్లాత్ కదలకుండా లైనింగ్ మెయిన్ బ్లౌజ్ పీస్కి లైనింగ్ బ్లౌజ్కి ఒక స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత రెండు షోల్డర్స్ని సమానంగా పెట్టుకోవాలండి. లైనింగ్ మెయిన్ రెండు సమానంగా వచ్చేలా చూసుకొని పెట్టుకొని నెక్ కట్ చేసుకోవాలండి. సమానంగా చూసుకొని నెక్ లెంత్ 3 ఇంచులు పెట్టుకున్నానండి. నెక్ లెంత్ 3 ఇంచులు, 1.5 షోల్డర్ పెట్టుకున్నాను. చూడండి, 1.5 పెట్టుకున్నానండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని నేను స్టార్ నెక్ ఇచ్చుకుంటున్నానండి. నేను అందంగా స్టార్ నెక్ పెట్టేసుకొని డ్రా చేసుకొని రెండు లైనింగ్స్ సమానంగా ఉండేలా చూసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి నీట్గా. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో క్లియర్గా పెట్టాను. నెక్ మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగా స్టిచ్ చేసుకోవాలండి. కార్నర్స్లో మార్క్ పెట్టుకున్నాను కదా, మార్క్ ప్రకారంగా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్లో నీడిల్ పైకి ఎత్తకుండా డౌన్ చేసి పాదం పైకి లేపి కార్నర్స్ తిప్పుకోవాలండి. కార్నర్స్ తిప్పుకొని కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి పైనుంచి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో టక్స్ కట్టింగ్స్ ఇచ్చుకుంటున్నానండి. మూలలో కరెక్ట్గా తిరగడానికి మధ్యలో అక్కడ టక్స్ పెట్టుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి. పైన టాప్ స్టిచ్ తీసేయాలండి. లూజ్ కుట్టు వేసుకున్నాం కదా షోల్డర్స్ పైన, అది తీసేయాలి. అటువైపు ఇటువైపు లూజ్ కుట్టు తీసేయాలండి. మిడిల్లో కూడా మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ కూడా తీసేయాలి. తీసేసి లైనింగ్ని వెనక వైపు తిప్పేసుకోవాలి అండి. కార్నర్స్ని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్స్లో మంచిగా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ కిందికి పెట్టేసుకొని పాదం పైకి లేపి స్టిచ్ కార్నర్స్ తిప్పుకోవాలండి. కార్నర్స్ తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి.
మిర్రర్ బ్లౌజ్ కదండి, అది ఫోల్డ్ అవ్వట్లేదు. జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. మళ్ళీ అలాగే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. పాదం మందం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత కార్నర్స్లో దారాలు మొత్తం కట్ చేసుకొని లూజ్ కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ జరగకుండా షోల్డర్స్ పైన లూజ్ కుట్టు పెట్టుకొని వేసుకోవాలండి, కుట్టు వేసుకోవాలి. అలాగే మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. బ్లౌజ్ మిడిల్లో కూడా క్లాత్ జరగకుండా కుట్టు వేసుకోవాలి. నీట్గా సమానంగా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే బ్లౌజ్ మొత్తం లూజ్ కుట్టు వేసుకోవాలండి. క్లాత్ జరగకుండా చూసుకుంటూ నీట్గా అనుకుంటూ ముడతలు రాకుండా, ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి నీట్గా. మొత్తం కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 4 years పాపకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్స్, నెక్ మొత్తం సమానంగా ఉందా లేదా చూసుకోండి. అయినా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ మధ్యలోకి మడుచుకొని సమానంగా చూసుకోవాలండి. సమానంగా చూసుకొని ఒక టక్స్ లాగా వేసుకోవాలండి. పెద్దవాళ్ళ బ్లౌజ్కి అయితే ప్లేట్స్ వేస్తాం కదా, చిన్న పిల్లలకి చిన్నగా మిడిల్లో ఒక టక్ వేస్తామండి, ఒక టక్స్ లాగా అక్కడ మిడిల్లో వేసుకోవాలి. పాదం మందం గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలండి. నేను డబల్ స్టిచ్ వేసుకున్నాను. మిర్రర్ క్లాత్ కదా, అది సరిగ్గా ఫోల్డ్ అవ్వట్లేదండి. ఫస్ట్ టైం ట్రై చేసుకున్న వాళ్ళు కాటన్ క్లాత్తో ట్రై చేయండి, నీట్గా వస్తుంది. సేమ్ అదే విధంగా మరొక వైపు కూడా కుట్టు వేసుకోవాలి. చూసుకొని మార్క్ చేసుకొని అదేవిధంగా ఒక పాదం మందం గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ నీట్గా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా మనము నెక్ కట్ చేయలేదండి, చూసుకోండి. మనం ఫస్ట్ కొంచెం ఉక్సుల పట్టికి కాజాల పట్టికి మనం క్లాత్ ఎక్స్ట్రా వదిలేసుకున్నాం కదా, ఎక్స్ట్రా వదిలేసుకున్న దాన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ
లెంత్ పెట్టుకొని 3 ఇంచులు నెక్ డీప్తో కట్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియో మిస్ అయిపోయిందండి, ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, చూసుకోండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా పావు మందంతో మంచిగా నీట్గా రౌండ్ షేప్ తీసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. నేను డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి, చూడండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. అక్కడక్కడ టక్స్ పెట్టుకొని క్లాత్ని రివర్స్ తీసుకోవాలి. క్లాత్ని రివర్స్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. మంచిగా నీట్గా రౌండ్గా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇంకో స్టిచ్ వేసుకోండి, పాదం మందం గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసుకొని లూజ్ కుట్టు పెట్టుకొని షోల్డర్స్ మీద నుంచి ఒక కుట్టు వేసుకోవాలండి. అదేవిధంగా క్లాత్ జరగకుండా చుట్టూరా లూజ్ కుట్టు వేసుకోవాలండి. నీట్గా క్లాత్ని జరుపుతూ చూసుకుంటూ వేసుకోవాలండి. ఎక్కడ ముడతలు రాకుండా కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలండి నీట్గా. క్లాత్ మొత్తాన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంకోవైపు క్లాత్ని నేను స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసి షోల్డర్ నుండి మిడిల్లోకి ఫోల్డ్ చేసి పట్టుకొని మధ్యలో ఫ్రంట్ పార్ట్కి ఎలా మనం టక్స్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే టక్స్ వేసుకోవాలండి. సేమ్ అదే విధంగా టక్స్ వేసుకోవాలి. నేను డబల్ స్టిచ్ వేసుకుంటున్నానండి, చూడండి. చూడండి, నేను ఆల్రెడీ ఒకవైపు రెడీ చేసి పెట్టుకున్నాను, ఇంకోవైపు రెడీ చేశాను. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ వేయాలండి. లైనింగ్ క్లాత్ తీసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి అండి, ఉక్స్ పట్టి కట్ చేసుకొని కాజా పట్టి కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఉక్స్ పట్టి వేస్తున్నాను, చూడండి. పైన కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఆల్రెడీ మనము మెయిన్ క్లాత్ రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాం కాబట్టి లైన్ ఉక్స్ పట్టీని మనం కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నానండి. ఉక్స్ పట్టి చూసుకుంటూ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. మెయిన్ వైపు నుంచి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఎడ్జ్లో డబుల్ స్టిచ్ వేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఇంకో కుట్టు వేసుకుంటున్నాను.
ఉక్స్ పట్టీని లోపలి వైపు మడుచుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. నాకు ఇక్కడ మధ్యలో స్టిచ్ పడలేదు, నేను మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను. చూడండి, పైనుంచి వేసుకోగలిగితే పైనుంచి వేయొచ్చండి రెండో స్టిచ్. అలా లేదు అనుకుంటే, వేయడం రావట్లేదు అనుకుంటే రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని రివర్స్ చేసి స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రా దారాలు అన్నీ కట్ చేసుకోవాలి. ఇంకోవైపు వెనుక వైపు తిప్పేసి కాజా పట్టి వేయాలండి. చూడండి, ఉక్స్ పార్ట్ నుంచి ఫ్రంట్ మెయిన్ క్లాత్ వైపు నుంచి జాయిన్ చేసాము. కాజా పట్టి లైనింగ్ వైపు నుంచి జాయిన్ చేస్తున్నాను. చూడండి, రివర్స్ చేసుకొని క్లాత్ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నానండి. డబుల్ ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసుకుంటూ సమానంగా వేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇంకో కుట్టు వేయాలి. పాదం మందం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి వేసాను. బ్యాక్ పార్ట్ రెడీ అయ్యిందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు జాయిన్ చేసుకుందాము. ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ నీట్గా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ని మెయిన్ వైపు పెట్టుకొని దానిపైన బ్యాక్ పార్ట్స్ని పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి. షోల్డర్ పైన స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇంకో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలండి. మనం ఎంత లెంత్తో వేసుకుంటున్నామో మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఎంత లెంత్తో వేసుకుంటున్నామో మార్క్ పెట్టుకొని వేసుకుంటే సమానంగా వస్తుందండి. చూసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకున్నానండి. షోల్డర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నేను ముందు లోతు తీయలేదండి. చూడండి, ఇప్పుడు ఆర్మ్ రౌండ్లో నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటున్నాను. 4 షోల్డర్స్ జాయిన్ చేసి నీట్గా సర్దుకొని ఫోల్డ్ చేసి సమానంగా ఉన్నాయా లేవా పెట్టుకొని చూసుకొని కట్ చేసుకుంటున్నానండి. సమానంగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్స్ మెయిన్ వైపు పెట్టుకొని లైనింగ్ పైనుంచి పెట్టి టాప్ స్టిచ్ వేసుకోవాలండి.
మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. అక్కడక్కడ టక్స్ పెట్టుకొని క్లాత్ను రివర్స్ చేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ టక్స్ పెట్టుకొని నేను లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాను. రివర్స్ తీసి పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను. ఈజీగా ఫోల్డ్ అవ్వడానికి నేను ఒక స్టిచ్ వేసానండి. ఈజీగా ఫోల్డ్ అవ్వాలి. ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఇంకో కుట్టు వేస్తున్నాను. చూడండి, క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. చిన్న పాప కదండి, కొంచెం లెంత్ ఉంటుంది, చూస్తూ వేసుకోవాలి. పాదం మందం గ్యాప్తో మరో కుట్టు వేసుకుంటున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్కి ఒక జాయింట్ వేస్తున్నానండి, లూజ్ కుట్టు పెట్టుకొని షోల్డర్ పైన. అటు కుట్టు, అటువైపు ఒక కుట్టు, ఇటువైపు ఒక కుట్టు వేస్తున్నాను. క్లాత్ జరగకుండా లూజ్ కుట్టు పెట్టుకొని వేసుకోవాలండి. అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా వేయాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ మనకి మిర్రర్ క్లాత్ మనం రెడీమేడ్గా తీసుకొచ్చుకున్నాం కదా, క్లాత్ ఒకవైపున మనకి ఒక ఫీజింగ్ లాంటిది వస్తుందండి. అది మొత్తం రిమూవ్ చేసుకోవాలి. లేదు అంటే వాషింగ్ తర్వాత అది మొత్తం అంతా ఉండలాగా ఫామ్ అయిపోయి బయటికి గలీజ్గా కనిపిస్తూ ఉంటుందండి. అది మొత్తం స్టిచ్ చేసుకునే ముందు తీసేయాలి. చూడండి, నేను తీస్తున్నాను, ఎలా వస్తుందో అదంతా తీసేసుకోవాలండి. లేకపోతే మొత్తం వాషింగ్ తర్వాత అంతా బ్లౌజ్ అంతా అక్కడక్కడ ఉండల్లాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి మిషన్లో చిన్న స్టూల్ కిట్స్ వస్తాయి కదా అండి, టూల్ కిట్, దాంట్లో నుంచి తీసి చిన్నది స్క్రూతో తీసేయచ్చండి. నీట్గా మొత్తం తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి. నీట్గా తీసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక హ్యాండ్ రెడీ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇది కూడా రెడీ చేసుకోవాలండి. నేను ఎక్స్ట్రా మిర్రర్ బయటికి కనిపిస్తున్నవి కట్ చేస్తున్నానండి. నీట్గా కట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మీదనే వేస్తున్నానండి. చూడండి, మెయిన్ క్లాత్ మీద వేయట్లేదు, లైనింగ్ క్లాత్ మీద వేసి ఫోల్డ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ లోపలికి మడుచుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా పాదం మందం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ లూజ్ కుట్టు పెట్టుకొని లైనింగ్ మెయిన్ క్లాత్కి ఒక స్టిచ్ వేసుకోవాలండి. అటువైపు ఇటువైపు ఎడ్జ్లలో స్టిచ్ వేసుకొని క్లాత్ కదలకుండా స్టిచ్ వేసుకోవాలండి.
ఇప్పుడు 2 హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని కట్ చేసుకోవాలండి. నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి, చిన్న పాప కదా 3 ఇంచెస్ చాలండి. 3 ఇంచెస్ పెట్టుకొని హ్యాండ్స్ లూజు 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నానండి ఖర్చులోకి. 4 ఇంచెస్ లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి మనం 1 ఇంచ్ పెట్టుకోవాలండి. చంక డౌన్కి నేను 1 ఇంచ్ పెట్టుకున్నానండి. 1 ఇంచ్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మిడిల్లో టక్స్ పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకొని పైన లేయర్ పైన హ్యాండ్ లేయర్ ఒకవైపు తీసేసి 4 ఫోల్డ్లు ఉంటాయి కదండి, ఫస్ట్ ఫోల్డ్లో ఒకటి తీసేసి పైనుంచి మనం కింది వైపు ఒక ఫోల్డ్ తీసేయాలండి. మిడిల్లో 2 ఫోల్డ్లను పట్టుకొని ఆర్మ్ రౌండ్ చంక లోతు తీయాలండి. చూడండి, హ్యాండ్ లోతు తీసుకోవాలి. చూడండి, మనం ఎటువైపు హ్యాండ్ లోతు తీసుకున్నామో అటువైపు మార్కింగ్ పెట్టుకోండి మనకు తెలియడం కోసం. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకుంటున్నామండి. మనం కార్నర్లో మనం టక్స్ ఇచ్చాం కదా, షోల్డర్ పైన టక్స్ వచ్చేలాగా సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ క్లాత్ లాగట్లేదండి, క్లాత్ లాగినట్టుగా కనిపిస్తుంది మీకు. నేను క్లాత్ లాగట్లేదు, మిర్రర్ కదా, మిర్రర్ బ్లౌజ్ కాబట్టి నేను కొంచెం స్టిఫ్గా పట్టుకున్నాను జరగకుండా. క్లాత్ లాగకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా మరొక వైపు వేసుకోవాలండి. చూసుకుంటూ వేసుకోవాలి జాగ్రత్తగా. చూడండి, ఒకవైపు హ్యాండ్ జాయిన్ చేశాను, అదేవిధంగా మరొక వైపు హ్యాండ్ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ని మనము బ్యాక్ వైపు షోల్డర్స్ ఖర్చు పెట్టుకున్నాము, జాయింట్ చేసుకున్నాము కదా 2 షోల్డర్స్, వెనుక భాగం ముందు భాగం షోల్డర్స్ అనేది వెనుక వైపు వచ్చేలాగా పెట్టుకోవాలండి. జాయింట్ వెనుక వైపు వచ్చేలా పెట్టుకొని హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. నీట్గా స్టిచ్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 హ్యాండ్స్ స్టిచ్ వేసుకున్నాను. వెనుక పార్ట్ ముందు పార్ట్ కలిపేసి 2 ఒక లూజ్ కుట్ వేసుకోవాలండి. లూజ్ కుట్ వేసుకొని చూసుకోవాలి మనకు ఎంత బ్లౌజ్ వచ్చిందో, మనకి ఎంత కావాలో చూసుకోవాలండి. నాకు 12 ఇంచులు లూజ్ కావాలండి. 12 ఇంచులు అంటే నాకు 15 ఇంచులు లూజ్ వచ్చిందండి. 15.5 వచ్చిందండి. 15.5 నుంచి 12 ఇంచులకి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫోల్డ్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలంటే మనకి ఎంత ఖర్చు వస్తుందో తెలుస్తుంది, ఈజీగా అర్థమవుతుందండి. మనం టక్స్ పెట్టుకుంటున్నాం అంటే మనం కుర్తీస్కి పెట్టుకుంటాం కదా కట్స్, అలాగే నేను బ్లౌజ్కి కట్స్ పెడుతున్నానండి. చూడండి, 1.5 ఇంచు ఖర్చు పెట్టుకుంటున్నాను. కింద నుంచి మనకి ఎంత లెంత్ వరకు కావాలో అంత చూసి పెట్టుకోవచ్చు అండి. మన పాప హైట్ని బట్టి మనం చూసి పెట్టుకోవచ్చు. నాకైతే చిన్న పాప కాబట్టి నేనైతే 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. కింద కొంచెం ఫోల్డ్ చేసుకుంటాం కదా, కింద నుంచి నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. మనం లూజ్కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి లూజ్ కుట్టు మనం సైజ్ కుట్టు వేసుకోవాలండి.
నీడిల్ని కిందికి అనుకొని పాదం పైకి లేపి ఇంకో స్టిచ్ పైకి కిందికి వేసుకోవాలండి. నేను 4 కుట్లు వేసుకున్నానండి. తర్వాత ఖర్చుల దగ్గర కట్ చేసుకోవాలి. మనం పంజాబీ డ్రెస్కి ఖర్చు పెట్టుకుంటాం కదా, టక్స్ పెట్టుకుంటాం కదా, అలాగే అదే విధంగా బ్లౌజ్ కూడా పెట్టుకోవాలండి. నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎక్కడి వరకు కట్ చేసుకున్నామో అక్కడి వరకు నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఎక్కడ క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా చూసుకొని నీట్గా పెట్టుకోవాలండి. ముడుచుకోకుండా కొంచెం అటు ఇటు అయినా గలీజ్గా కనిపిస్తుందండి. టక్స్ జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, ఇంకోవైపు వీ కట్ లోగో ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. లైనింగ్ వైపు నుంచి ఒక కుట్టు వస్తుంది, పైనుంచి ఇంకో కుట్టు వస్తుందండి. నేను ఇక్కడ మర్చిపోయి ఆల్రెడీ కింద కొంచెం ఫోల్డ్ చేసి కుట్టానండి ఒకవైపు. పర్లేదు, అయినా మనం టక్స్ వేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. మనం ఇటువైపు పెట్టుకున్నాం కదా, ఒకవైపు నుంచి మనకి మార్క్ పెట్టుకున్న వైపు నుంచి కుట్టు వేసుకోవడం రాదు కదండి. మళ్ళీ చూసుకొని వెనక వైపు కూడా మనం అలాగే మార్క్ పెట్టుకోవాలండి. చూడండి నేను ఎలా మార్కులు పెట్టుకుంటున్నానో. క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలండి స్ట్రైట్గా. అదే లైనింగ్ వస్తుందండి, అదే మార్క్ వస్తుంది కదా, అక్కడ నుంచి చూసుకుంటూ సైజ్ కుట్టు వేసుకోవాలండి. మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు వేసుకొని మళ్ళీ క్లాత్ని తిప్పుకుంటూ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 4 స్టిచ్లు వేసుకుంటున్నానండి లూజ్గా. పాప కొంచెం లావు అయినా స్టిచ్ విప్పుకుంటే సరిపోతుందండి క్లాత్. అదేవిధంగా సమానంగా చూసుకుంటూ టక్స్ ఎంత లెంత్లో కట్ చేసామో అదే విధంగా ఇంకో వైపు కూడా మనం అదే లెంత్తో కట్ చేసుకోవాలండి. అదే లెంత్తో 1.5 ఇంచ్ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మనం ఆల్రెడీ ఫస్ట్ లూజ్ కుట్టు వేసుకున్నాం కదా, అది తీసేయాలండి. అది తీసేస్తే క్లాత్ నీట్గా ఫోల్డ్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ మిర్రర్స్ తొందరగా ఫోల్డ్ అవ్వట్లేదండి. చిన్నగా చూసుకుంటూ క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకవైపు నుంచి కుట్టు వేసుకొని డౌన్ చేసుకోవాలండి. ఎక్కడ సూదిని తీయకూడదండి క్లాత్ మీద నుంచి. సూది కింది వైపు అనుకుంటూ పాదం పైకి లేపి మనం స్టిచ్ వేసుకుంటూ ఉండాలండి. అదే ఇంకో వైపు మెయిన్ వైపు తిప్పేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 2 స్టిచ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒకవైపు కట్ చేసి మడత పెట్టి కుట్టేసుకున్నాను కదా, అదే ఫోల్డింగ్ని చూసుకుంటూ బ్లౌజ్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఎవరికైనా ఖర్చు ఎక్స్ట్రాగా ఉంది అనుకుంటే కట్ చేయొచ్చు. నేను ఇక్కడ మా పాపకి ఖర్చు ఎక్కువ ఉంచాలి అనేసి నీట్గా ఉంది అనేసి నేనేమీ కట్ చేయలేదు. నాకు ఎక్కువ తక్కువలో ఏం రాలేదండి, క్లాత్ నీట్గా వచ్చింది. అందుకే నేను క్లాత్ అలాగే ఉంచేసాను ఖర్చులకి.
సేమ్ అదే విధంగా ఇంకో భాగాన్ని కూడా కింది వైపు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి. మిడిల్లో జాయింట్లో అంతా కట్ చేసుకోవాలి దారం పోగులు అనేసి. ఖర్చు ఎక్కువ వద్దు అనుకున్నవారు కట్ చేసుకోవచ్చండి. నేనేం ఇక్కడ కట్ చేయలేదు. చూడండి, బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Advi Vlogs. Thank you for the